కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం అనగానే పూజలు వ్రతాలు ఎంత ఇంపార్టెంటో కట్టుకునే చీరలకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడవాళ్ళు. శ్రావణ మాసం ఫెస్టివల్ అనగానే చీరలు గుర్తొస్తాయి. పూజలు ఎంత ఇంపార్టెంటో, చేసే వ్రతాలు ఎంత ఇంపార్టెంటో వాటన్నిటితో పాటు చీరలు కూడా అంతే ఇంపార్టెంట్. మరి చీరలు అనగానే ఎక్కడ కొనుక్కోవాలి, ఏంటి, ఏ కలర్స్ కొనుక్కోవాలి, ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎంత క్వాలిటీ కావాలి, ఎంత ప్రైస్ ఉంటుంది, చీరను చూడంగానే అందరూ అడిగే మాట ప్రైస్ ఎంత, క్వాలిటీ ఎట్లా ఉంది, రేంజ్ ఎట్లా ఉంది అని అడుగుతారు. సో ఇదన్నీ కావాలంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఎక్కడుంది, ఇక్కడ కంచి వెళ్ళాలా, కంచి వెళ్ళి షాపింగ్ చేయాలా అని అనుకుంటారు అందరూ. అట్లాంటిది ఏం లేదండి. కాంచీపురం మన భీమవరంలోనే మావుళ్ళమ్మవారి టెంపుల్ వీధిలో ఉంది. సో తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాల్సిన క్వాలిటీ, కలర్, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో. సో ఇంకెందుకు లేటు, మీ శ్రావణ మాసాన్ని మరింత అందంగా, మరింత అద్భుతంగా, మరింత డిజైన్ చీరలతో ఇంకా కలర్ఫుల్గా జరుపుకోవాలంటే తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి, వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఈ రోజు మళ్ళీ ఆహ్వానించారు దుర్గాపురంలో ఉన్న సుజాత గారు. మరి వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకుంటారు, ఎలాంటి నోములు చేసుకుంటారు, వాటితో పాటు వాయినాలు ఎలా ఇస్తారు, ఏంటి, వాళ్ళ పూజా విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఆవిడతో వెళ్ళి మాట్లాడాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం కదండి. సుజాత గారు ఏంటి, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? శ్రావణ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా. శ్రావణ లక్ష్మి మీ ఇంటికి వచ్చినందుకు ఆనందంగా ఉందా? యాంకర్ కదా వచ్చింది. యాంకర్ అయినా సరే లక్ష్మీదేవి మీ రూపంలో మా ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఏంటి పూజ చేసుకున్నారు ఈరోజు? చాలా బాగా చేసుకున్నానండి. ఓకే, ఏంటి మరి విశేషాలు, ఏం చేస్తుంటారు మీరు? నేను స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేస్తారు, ఓకే. మరి మీ హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ రేషన్. ఓకే, మరి మీ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు. ఓకే సుజాత గారు, ఈరోజు పిలిచారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడికి మీ పూజ, మీ వ్రతాలు ఇవన్నీ చూపించడానికి. మరి మీరే చేస్తారా ఈరోజు? ఏంటి మీతో పాటు ఎవరైనా ముత్తైదులను పిలిచారా మీరు? మీ ఫ్రెండ్స్? వాయినాలు ఇవ్వడానికి ముత్తైదులు ఉన్నారా? మరి ఇంకెందుకు లేట్, వాళ్ళు కూడా పిలిస్తే కాసేపు మనం మంచిగా మాట్లాడుకొని మీ గురించి మేము తెలుసుకుని, ఇంతకీ మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఎక్కువ పూజలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. తర్వాత మిగతా ఇంట్లో హౌస్ వైఫ్ ముందే దైవం తర్వాత ఏంటి ఎక్కువ నేను పూజలు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు పూజ చేస్తుంటాను. ఓకే, అలాగా ఎక్కువ లక్ష్మీ అమ్మవారికి చేస్తాను డైలీ. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయం, బుధవారం వినాయకుడికి చేసుకుంటాను, గురువారం బాబాకి చేస్తాను, శుక్రవారం మీరు అన్ని దేవుళ్ళని చక్కగా. సండే ఒక్క రోజు ఇంకేముండదు, అది ఏదైనా పౌర్ణమి ఇలా ఏమన్నా వస్తే ఆ రోజు కూడా సండే మన దేవుడికి రెస్ట్ ఇద్దాం. సోమవారం కూడా ఉండదు, ఆ రోజు కూడా ఒక విశిష్టత ఏదన్నా ఉంది అంటే ఆ రోజు కూడా దేవుడికి చేస్తాను. ఒకవేళ అమావాస్య పౌర్ణమి ఉంటాయి కదండి, అలా కూడా చేసుకుంటాను. ఎక్కువ డైలీ మా ఇంట్లో పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా వరలక్ష్మి పూజ అంటే ఇంకా స్పెషల్ గా చేసుకుంటాం. వరలక్ష్మి పూజ అంటే ఆడవాళ్ళకి ఇంకా 5వ తనం కదండి. వరలక్ష్మి పూజ అనగానే అందరూ చాలా ఐదులను పిలుచుకొని వాళ్ళకి ఏంటంటే వాయినాలు ఇవ్వటం ఇవన్నీ జరుపుకునేది. ఇది ఎప్పుడంటే సంవత్సరానికి ఒకసారి మనం ఇచ్చుకునేది. అందు గురించి ఇంకా వరలక్ష్మి పూజ కొంచెం ఇంపార్టెంట్ గా గ్రాండ్ గా చేసుకుంటారు. ఇంకా ఎంత కష్టమైనా చేసుకోవాలి. ఆ రోజు కొంచెం తొందరగా లేచి ఇవి పిండి వంటలు అన్ని చేసుకొని ఈ 4 వారాలు మంచిగా 4 వారాల కన్నా పూజ రోజు మటుకి ఇంకొంచెం ఇంకా ఇంపార్టెంట్ ఇంకా ఎక్కువ ఇస్తాము. అది 3 వారాలు ఒకలా చేసుకున్నా, ఒక వారం మాత్రం బాగా ఎక్కువ.
ఓకే. కానీ అందరూ ఈరోజు చాలా బిజీ అయినా అందరూ వాయినాలు తీసుకోవడానికి చాలా అవునా? కష్టపడి వచ్చారు. ఎవరికి వాళ్ళు ఎవరి ఇళ్ళల్లో నా కోసం వచ్చిన ముత్తైదులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అంటే వాళ్ళు బిజీగా ఉన్నా వాళ్ళు కూడా బిజీగా ఉన్నా సరే మన కోసం వచ్చారు. మన కోసం వచ్చారు. 1 గంటలకు లేచి కూడా ఒక ఆవిడ వచ్చారు, కుమారి గారు. ఓకే, చేసుకుందాం మన పని. లేచి ఆవిడ పూజ చేసుకొని నా కోసం తొందరగా వాయినం తీసుకోవడం కోసం ఇంకా పిలిచాము. వాళ్ళు ఇంకా పూజలు బిజీలో ఉండిపోయి రాలేకపోయారు. ఫోన్లో వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడదాం. మరి మీ ఫ్రెండ్స్ని మీరు కూడా ఆ ముత్తైదులందరినీ పిలిచేస్తే లైన్లో వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడు పూజ చేసుకుందాం మనం హ్యాపీగా. సరే సుజాత గారు, మీ ముత్తైదుల్ని మీ ఫ్రెండ్స్ని మాకు పరిచయం చేస్తే మేము పరిచయం చేసుకొని మాట్లాడుకుందాం మనం. అలాగే అండి. మా ఫ్రెండ్కి ఇస్తున్నానండి, కుమారి గారు మాట్లాడి. నా పేరు కుమారి అండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఏంటి మరి మీరు ప్రతిసారి మీ ఫ్రెండ్ ఇట్లా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు ఏ పూజ అయినా పిలుస్తారండి నన్ను. పిలుస్తారా? సుజాత గారు. మీరేనా 1 గంటకి వచ్చారని లేచి చెప్పారు. చేస్తున్నానండి. ఎలా అండి 1 గంటకి పూజ? మెలకు వచ్చిందండి. మెలకు వస్తుందా? వస్తుందండి పూజ అంటే. ఓకే ఓకే, నైస్. మాట్లాడతాం, మీతో మాట్లాడతాం. హాయ్ అండి, నా పేరు పద్మ. మా ఫ్రెండ్ సుజాత గారు ఈ రోజు శ్రావణ శుక్రవారం పూజ చేసుకోవడానికి పిలిచారు. ఆవిడతో పాటు మేము పాల్పంచుకోవడానికి చాలా అదృష్టవంతులం. మేము ఆవిడ చాలా బాగా చేసుకుంటారండి. సో ఫ్రెండ్స్ అందరం కూడా తాంబూలం తీసుకుందామని ఈ రోజు ఇక్కడ పూజలో పార్టిసిపేట్ చేసి ఆ పుణ్యం మీద మేము కూడా మన ఇంట్లో మనం పూజ చేసుకోవటం ఒక మంచి విషయం. అయితే అవును, అవును. నిజంగా ఇంత మంది ఉన్న ముత్తైదులు ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవడం తాంబూలాలు కూడా తీసుకోవటం అనేది కూడా రాసి పెట్టి ఉండాలండి. అవునవును. నేను వచ్చేటప్పుడు కూడా అదే మాట్లాడుకుని వచ్చాం మేము. మీరు ప్రతి ఇంటికి లక్ష్మిగా వెళ్తుంటారు. అవును, మాకు కూడా వస్తుంటుంది. అందరి ఇళ్ళల్లో నేను కూడా చక్కగా అమ్మవారి ఇంటింటి మహాలక్ష్మి, ఈ పేరు కూడా బాగుంది. అవునవును. ఓకే నైస్. ఏం చేస్తుంటారు మీరు? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియనా? ఓకే నైస్. హాయ్ అండి, నా పేరు దుర్గాభవాని అండి. నేను కుకింగ్ చేస్తానండి. కుకింగ్ చేస్తారా? కుకింగ్ హాబీనా లేకపోతే కుకింగ్ లోనే ఉంటారా? ఎక్కువ అండి, కుకింగ్ ఎక్కువ చేస్తాను. Cooking హాబీస్ వేరండి. ఓకే. ఏంటి మరి మీ ఇంట్లో పూజ అయిపోయిందా? మా ఇంట్లో పూజ అయిపోయిందండి. ఏంటి మరి మీరు ఈ రోజు అమ్మవారికి చెప్పండి, ఏం స్పెషల్ చేశారు? ఏం ప్రసాదాలు పెట్టారు అమ్మవారికి? మేమైతే పులిహార, గారెలు, కుడుములు, ఇంకా బెల్లం తాలీకులు అవన్నీ చేసుకుంటాం. 4-5 ఐటమ్స్ పెట్టి అమ్మవారికి చేసుకుంటామండి. మేమైతే తాంబూలం పెడతాం. వాయినాలు పెట్టి 35 పిలిచి వాయినాలు ఇస్తామండి. ఈవిడ సుజాత గారు ఈ రోజు పిలిచారు మమ్మల్ని వాయినం తీసుకుంటాకే. అది అదృష్టం ఉండాలి, అందరికీ దక్కదండి. అది మాత్రం నిజం, అది చెప్పుకోవాల్సిన విషయమే. అందరికీ అదృష్టం దొరకదండి. ఒక టైంలో కుదురుతుందండి, ఒక టైంలో కుదరదండి. ఒక్కొక్క సంవత్సరం ఎలా ఉంటుందంటే ఏ పండుగ మనకి కుదరదు, ఏ రకంగా అడ్డొస్తుందో తెలియదండి. కుదిరినప్పుడు మాత్రం అమ్మవారిని మంచిగా ప్రేమగా నమస్కారం పెట్టుకోవాలన్నమాట. పోలేండి. మీరేం చేస్తారు? మీ పేరు? హాయ్ అండి, నా పేరు ప్రసన్న అండి. ఇలాగే నేను టైలరింగ్ చేస్తానండి. మంచి మంచి బట్టలు కుడతారా మీరు? కుడతామండి. మీ బొట్టు హాయిగా మీ చీర అన్ని చూస్తే మీరు మంచి భక్తులలా కనిపిస్తున్నారు. మేము పూజలు చేస్తామండి. బాగా ఇష్టమా మీకు? దేవుడు బాగా ఇష్టమండి. చేసుకున్నారు ఈరోజు పూజ? ఈరోజు చేసుకున్నామండి. ఏంటి మీరు ఏ రకాల అమ్మవారికి నైవేద్యం పెట్టారు? మేము 7 రకాల నైవేద్యం పెట్టామండి. కుడుములు, పులిహోర, చక్కెర పొంగలి, పళ్ళు, పళ్ళు, దేవుడికి గారెలు, అన్ని రకాల అన్ని రకాలు పెట్టాము. అమ్మవారు మంచి సంతోషంగా ఉంటుంది ఈ రోజు. అవునండి. ఓకే. ఆ పక్కన ఎవరు ఉన్నారు? మా పాప. మీ పాప? నీ పేరేంటి? నా పేరు సంధ్య. సంధ్య. సుజాత గారి పాప. ఏంటి అమ్మ ఎలా చేస్తారు ఇంట్లో? ఇందాక ఎవరు చెప్పారు రాగానే, నేను పూజలు బాగా చేస్తానంటే నాకు దేవుడు బాగా ఇష్టం. ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ చేస్తాం. మరేంటి నువ్వు కూడా చెయ్యిరా, కూర్చొని పక్కన అంటారా? నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించమని అంటారని నేను అమ్మ పక్కన కూర్చొని ఉంటాను. ఇంట్రెస్ట్ చూపించమంటారు, కూర్చోమంటారు అని కూర్చుంటున్నా. అయ్యో, ఇంక తర్వాత పెద్ద నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు అంటే మమ్మీ ఉంది కాబట్టి చేస్తున్నారు. రేపు నీకు పెళ్ళైపోయి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఒక్కదాన్ని అత్తగారి దగ్గర కూర్చోవాలంటే నువ్వే చేసుకోవాలి పూజ. నేర్చుకో మమ్మీ దగ్గర, నేర్పించే వాళ్ళు ఉండడం కూడా లక్కీ. ఓకే నైస్. సరే అయితే సుజాత గారు, మీరు ఎన్నాళ్ళు అసలు మీకు పెళ్ళ ఎన్నాళ్ళు అయింది? 20 years అయింది. 20 yearsలో అంటే ఇప్పుడు అత్తగారింట్లో ఒక రకంగా పూజ చేసుకుంటారు అమ్మవారికి, వరలక్ష్మి వ్రతం అనగానే, పుట్టింట్లో ఒకలా చేసుకుంటారు.
పుట్టింట్లో ఎలా ఉండేది మీకు? అత్తగారింటికి వచ్చాక అమ్మవారి పూజా విధానం ఏమన్నా మారిందా? అంటే నాకు చిన్నప్పుడు మా అమ్మగారు ఎలా చేసేవారో చూసేదాన్ని. అది చూసి మ్యారేజ్ అయిన తర్వాత నేనే చేసుకోవడం మొదలెట్టాను. ఎందుకంటే మా అత్తగారు అప్పటికి చేసుకునేవారు కాదు. అందుకని ఇంకా మా అమ్మగారు దగ్గర ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటంటే చెప్పేవారు, ఇంకా అలా చేసుకోవడం జరిగింది. ఇంతకీ ఏంటంటే మీ అమ్మగారి దగ్గర నుంచి దేవుడికి ఇట్లా కొలవడం, దేవుడికి అమ్మవారికి ఇలా వ్రతాలు చేయడం వచ్చిందా? మీకు సొంతంగా లేదు నాకు ఇష్టం అని అంటే మా అమ్మగారి నుంచి చూసి నేర్చుకున్నది కొంచెం, మిగతా ఎక్కువ మట్టికి నేను ఇలాగా మామూలుగా భక్తురాలని. ఏమైనా మీ ఛానల్లో చూస్తూ అందరూ ఎలా చేస్తున్నారు ఏంటని నేను కూడా ఇలా చేసుకోవాలి అని మీ ఛానల్ చూస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తున్నాను. మీకు ఎలా వచ్చారు, ఎలా పరిచయం మీరు బీసీఎన్ని నాకు పద్మ గారు పరిచయం చేశారు. ఓకే, మేము మీ పూజా విధానం కూడా చూపిద్దాం, అందరూ చూపిస్తున్నారు కదా. నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఎలాగైనా మా ఇంటికి రావాలి మీరు అని నేను డైలీ ఆ పూజా విధానం ఎలా చేస్తున్నారు ఏంటని చూసి వరమహాలక్ష్మి వాళ్ళు ఎలాగైనా ఈ సంవత్సరం మా ఇంటికి రావాలని నేను తెల్లవారుజామున 5 నుంచి అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకొని మీ గురించి ఎదురు చూస్తున్నాను. వరమహాలక్ష్మి ఎలా వస్తారా మా ఇంటికి, వరమహాలక్ష్మి రావాలి అని నేను అలాగా. కానీ పూజలు అయితే మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 పూటల పూజలు చేస్తాం. ఎక్కువ అమ్మవారికి నైవేద్యాలు ధూపదీపాలతో అన్ని శుభ్రంగా ఎప్పుడు శుచిగానే చేసుకుంటాం. శుచిగా శుభ్రంగా మొత్తం చుట్టూ ధూపం వేసి మొత్తం పూజ అలాగా శుభ్రంగా చేసుకుంటాం. అట్లా చేస్తే అమ్మవారు కూడా కలకల్లాడుతుంది. మెయిన్ ఏంటంటే అమ్మవారికి శుచి శుభ్రత ఎక్కువ ఉండాలి. అలాగా ఆవిడకి ఎంత పవిత్రంగా చేయాలి. ఆవిడకి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు పూజ. అవునేంటి మీరు అసలు ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించారు? నేను పులిహార, బూరెలు, గారెలు, చక్కెర పొంగలి, కేసరి చేశానండి. పైగా ఫ్రూట్స్ పెట్టాను. చాలా రకాలు ఉండారు. అసలు మీకు ఇదంతా పూజ గాని అమ్మవారిని రెడీ చేయటం, లేకపోతే అలంకరించడానికి, ప్రసాదాలు నైవేద్యం పెట్టడానికి, అవి చేయడానికి, వంటకాలు అసలు ఎంత టైం పడుతుంది మీకు? నేనైతే 1.5 అవర్లో చేసేస్తాను. నేను పూజ చేయాలని ఏదైనా చేయాలన్నా స్పీడ్ గానే అన్ని వర్క్. అంటే రాత్రి నుంచి డెకరేట్ చేసుకుంటారు, లేకపోతే డెకరేషన్ అది ఏమో రాత్రి చేసుకున్నాము. ప్రసాదాలు అవి మార్నింగ్ స్నానం చేసి ఇంకా ప్రిపేర్ అయ్యాము. 25 ఏళ్ళు అయిందన్నారు కదా. 22 ఇయర్స్ నుంచి ఏ సంవత్సరము లేదు. అమ్మ దయ వల్ల నాకు ఎప్పుడు కూడా ఆటంకం అనేది ఏమీ రాలేదు. చాలా బాగా చేసి 22 ఏళ్ళు రాలేదు. అలాగా ఎప్పుడు నేను అమ్మవారికి అదే మొక్కుకునిందా. నాకు తల్లి ఎప్పుడు కూడా నేను చేసుకునేది ఫస్ట్ వారం 2వ వారం కాకుండా వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటారు. ఎప్పుడు కూడా అలాగే చేసుకుంటారు. ఇది మీరు ఈ పూజలేనా లేకపోతే వినాయక చవితి గానీ? అన్ని చేస్తాను నేను. మామూలుగానే డైలీనే సోమవారం నుంచి శనివారం వరకు పూజలు చేస్తుంటాను. ఒక సండే మట్టికి చేయను. అది కూడా ఏదైనా పౌర్ణమి అమావాస్య వచ్చినా అప్పుడు చేస్తూనే ఉంటాం. ఏదైనా ఆటంకం వస్తే తప్ప. ఏంటి మరి మీ ఈ అన్ని పూజలకి అన్నిటికన్నా మీకు బాగా నచ్చిన పండగ ఇది అసలు చాలా ఇష్టం నాకు. ఇంకా అంటే అన్ని ఇష్టం మీకు, అన్ని పండుగలు మంచిగా చేసుకుంటారు. బట్ అన్నిటికన్నా నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనుకున్నది వరలక్ష్మి వ్రతం బాగా ఇష్టం ఆడవాళ్ళకి. వరలక్ష్మి వ్రతం అండి. తొలి పూజ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా. తొలి పూజని మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఆడవాళ్ళకి ఇష్టం లేదు అనేది లేదు. ఫస్ట్ ఇష్టంతో స్టార్ట్ అయ్యేదే వరలక్ష్మి వ్రతం. ఇక్కడ నుంచి అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి. మన పిల్లలకి, మన వెనకాల ఉన్న జనరేషన్ వాళ్ళందరికీ తెలియాలంటే ఈ పండుగలన్నీ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ కి తెలియజేయాలి. మనకి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. సో మనకి అది తెలియాలి అంటే మనం ఆచరించాలి, మన పిల్లలతో కూడా ఆచరించాలి. ఫ్యూచర్ లో వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా చేసి ప్రతిఫలం పొందాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది. వరకైతే మా రోజుల్లో అయితే మా అమ్మగారు చేస్తే మేము పక్క నుండి చూసి మేము నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఫోనే ప్రపంచం అయిపోతుంది. అయినా సరే మా పాపకి నేను దగ్గరుండి ఇలా చేయాలమ్మా అని మధ్య మధ్యలో కూడా పూజలు అయ్యి చేయిస్తున్నాను నేను. అలా పిల్లలకి మనం నేర్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా చేయాలి ఏంటనేది కూడా తెలియట్లే. పక్క నుండి చేయించాలి. వంటలు అనేది సమస్యకి జనరేషన్ కి అన్ని ఆన్లైన్ అని అంటున్నారు. అలా కాకుండా దగ్గరుండి అన్ని మా పాపకి నేను అన్ని నేర్పాలనుకుంటున్నాను, నేర్పిస్తున్నాను కూడా. వంట అనగానే మాకేం తెలీదు, రాదు. కాకపోతే నేను మా పాపకి అన్ని దగ్గరుండి చెప్తున్నాను. మీరు నేర్పిస్తున్నారు. చాలా మంది అట్లా ఉండట్లేదు.
అలా పాపం ఎందుకు కష్టపెట్టడం వాళ్ళని కూడా అన్నట్టుగా అలా అనుకుంటారు అనుకోకూడదు కానీ కదా, అలా కష్టపెట్టడం అనుకోకూడదు. అంటే ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో వస్తాయి. పూజ దగ్గర నైవేద్యాలు అయ్యి ఆన్లైన్ లో రావు కదండి. అయ్యైనా వాళ్ళంతటి వాళ్ళు అమ్మవారికైనా నైవేద్యం పెట్టుకోవడానికైనా చేసే సామర్థ్యం ఉండాలి వాళ్ళకి. ఎన్ని తరాలు మారినా ఎన్ని అప్డేట్లు వచ్చినా దేవుడే, సంస్కృతి సంప్రదాయం సంప్రదాయం, పూజలు పూజలు, ఏది మారదు. మనం మారుతున్నాం కానీ అవి మారవు. మీరు మంచిగా ఒక పాట పాడితే ఈ రోజు దేవుడికి మనం పూజను స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి అలయమా, వీణా పాణి విమలా సరస్వతి వేదాంత రూపిణి పాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి రాజస్వరూపిణి శ్రీ చక్రవాహిని అంబ మోహిని పాలయమా, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. చాలా 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 బాగా పాడారు. అండ్ మీరు మంత్రాలు కూడా అట్లా అనర్గళంగా చదివేస్తారా? చూడకుండా లేదండి, బుక్తోనే బుక్తో చూస్తారా? బుక్లోనే చూస్తాను. కొన్ని నోటికి వస్తాయి, కొన్ని నోటికి వస్తాయి, కొన్ని బుక్ ద్వారాగా చూసి చదువుతాను. కొన్ని మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ కానీ చేస్తారు. మంత్రం చదువుకుంటూ పూజ చేసుకుంటే అది అవునండి. మనశ్శాంతిగా ఉంటుంది. నిజంగా నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా అలా అవకాశం కుదిరినప్పుడు చదువుకుంటూ ఉంటాం. ఆ రోజంతా ఎంతో బాగుంటుంది అన్నమాట. అండ్ మీరు కూడా మా కోసం ఒక చిన్న శ్లోకాలు పాటలు పాడితే అమ్మవారికి గాయత్రి శ్లోకం చెప్తారా? ఓకే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మీ ముత్తైలందరినీ మంచిగా పరిచయం చేశారు, దేవుడి కోసం ఒక మంచి పాట పాడారు. అయితే మరి ఇప్పుడు మనం పూజా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మీ మీ మంచి అమ్మవారిని, అందమైన అమ్మవారిని మాకు చూపిస్తే మనం కూడా పూజ చేసుకుందాం. అలాగే, తప్పకుండా రండి. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
లహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు సాగర సాందీపి నీవు శివానంద లహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు నట్టింటిలోన వెలసి నాట్యాలు చే సుజాత గారు మరి పూజ చక్కగా చేయించారు. ఇప్పుడు పూజ అయిపోయింది, మంచిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాము, కుంకుమ పూజ చేసాము అన్నిటితో. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత వాయినాలు వాయినాలు ఇచ్చేద్దాం అయితే. ఇచ్చేద్దాం. ఓకే, శృంగార రూపిణివి సౌందర్య లహరి నీవు సిరి రాగవాహినివి మదనుని జనని శృంగార రూపిణివి సౌందర్య సుజాత గారు ఎవ్రీ ఇయర్ మీరు ఒక్కళ్ళే చేసుకుంటారు మీ ముత్తైదులతో. ఈ సంవత్సరం మా బీసీఎన్ వాళ్ళు కూడా వచ్చారు మీతో పూజ చేసుకోవడానికి. మీరు మాతో కూడా వ్రతం చేయించారు, మాకు వాయినాలు ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు నాకు ఇలాంటి అవకాశం రాలేదు. బీసీఎన్ ఛానల్ వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మేము కూడా, ఎందుకంటే మాతో కూడా మీరు దేవుడికి పూజ చేయించి మాతో వాయినాలు ఇప్పించి ముత్తైదులందరికీ కూడా వాయినాలు ఇచ్చారు. మీరు ఇంత బాగా చేసినందుకు మీకు మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక మంచి పట్టు చీర. హ్యాపీయా? చాలా హ్యాపీ. చూద్దామా చీర ఎట్లా ఉందో? మన ఆడవాళ్ళకి చీరలు చూడంగానే ఎగ్జైట్మెంట్ అన్నమాట. ఓపెన్ చేద్దాం. ఎంత మంచి చీర ఇచ్చారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏది వేసుకొని చూడండి. చాలా బాగుంది. చాలా బాగుంది కదా? మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అయితే మీకు ఈ చీరను మరి మీరు ఇంత బాగా పూజ చేసి మమ్మల్ని పిలిచినందుకు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వాళ్ళు మీకు గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా చాలా ఉందా? ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఒకటి అయితే ఈ సంవత్సరం అసలు ఎప్పుడు అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా నాకు వరమహాలక్ష్మి నుంచి శారీ గిఫ్ట్గా వస్తుందని. మీరు మా ఇంటికి వచ్చి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా ఆనందం. మీకు ఇది ఇంత నచ్చింది. మా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో ఇంతకన్నా మంచి కలెక్షన్ ఉంటుంది, ఇంతకన్నా వైడ్ రేంజ్ ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలన్నా, ఈ కలరే కాదు, ఇందులో మీకు ఒక 10 కలర్లు కావాలన్నా మా వాళ్ళు ఇస్తారనమాట. ఒక కలర్కి ఏముంది. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి. సో కాంచీపురంలో ఇది ఒకటే కాదు, మీకు కావాల్సిన కలర్స్, క్వాలిటీ, పెళ్లి చీరలు, పట్టు చీరలు ఒకటనే కాదు, ఎలాంటి పూజలైనా పండగలైనా 1-2 కలెక్షన్స్ కాదు, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్గా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు పీక్యూఆర్ మెయింటైన్ చేస్తారు. ప్రైస్, క్వాలిటీ, రేంజ్. మనం ఏ చీర కొన్నా ముందు ప్రైస్ అడుగుతాం, దాని క్వాంటిటీ అడుగుతాం, దాని క్వాలిటీ ఎట్లా ఉంది అడుగుతాం, దాంతోపాటు దాని రేంజ్ ఎంతవరకు కలెక్షన్ ఉందని కూడా అడుగుతాము. సో తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. సో చూశారు కదా ఈ ఎపిసోడ్, చాలా మంచిగా, చాలా అద్భుతంగా మాతో పూజ చేయించి మనకి వాయినాలు ఇచ్చి పూజని చాలా సంతోషంగా జరుపుకున్నారు. సో ఇలాగే మళ్ళీ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా మంచి వరలక్ష్మి పూజ చేసుకొని మరొక ఎపిసోడ్లో కలుద్దాం. సో అంతవరకు సరే, నమస్కారం. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.